హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దీంట్లో మనం చూడవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. దీంట్లో మనం మినిమం వచ్చేసింది 16 మార్క్స్ తెచ్చుకుంటే మనం పాస్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే బీఏ, బీఎస్సీ, బీకామ్ అందరికీ కలిపి కామన్ ఎగ్జామ్ అనమాట. సో ఇది వచ్చేసింది మనకి సబ్జెక్ట్ వచ్చింది ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ అనమాట. దీన్నే ఏఈసిఈ అని కూడా అంటారు, జెండర్ సెన్సేషన్ అని కూడా అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ టైం 3 hours ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పార్ట్ ఏ 1 hour టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 12 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఆన్సర్ ఎనీ 2 of the following షార్ట్ నోట్ క్వశ్చన్స్ అని ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్ అని ఉంది అనమాట. సో ఇక్కడ మనం రెండింటికి సమాధానం రాసే మనకు 12 మార్కులు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జెండర్ స్టాటర్ టిప్స్ అని ఉంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి జెండర్లోనే రకాలను తెలియజేస్తుంది అనమాట. ట్రిపుల్ సబ్జిగేషన్ అని ఉంది. సో ఇది వచ్చేసింది 3వ లింగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హానర్ కిల్లింగ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టువార్డ్స్ ఈక్వాలిటీ రిపోర్ట్స్. సో ఇది మొత్తం తెలుగులో చూసుకున్నట్టయితే మనకి సమాజంలో అందరికీ సంబంధించిన ఈక్వాలిటీ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించింది 4th క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చింది జెండర్లోని రకాలను అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో 3వ లింగానికి సంబంధించింది వచ్చేసింది సెకండ్. అండ్ హానర్ కిల్లింగ్స్ అంటే ఈ లింగానికి సంబంధించి కొన్ని భ్రూణ హత్యలు జరుగుతూ ఉంటాయి చూసారా, సో దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్టయితే మనకి రెండింటికి సమాధానాలు రాయాలి ఉంటుంది. ఒక్కొక్క దానికి 10 మార్కులు అనమాట, మ్యాక్సిమం 20 మార్క్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము 2 hours టైము. ఆన్సర్ 2 of the following questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. రైట్ అన్ ఎస్సే ఆన్ ద పొలిటికల్ ఆఫ్ జెండర్ అండ్ వరల్డ్. చూసుకోవచ్చు అన్నమాట మీరు ఇక్కడ. రైట్ అన్ ఎస్సే ఆన్ ద పాలిటిక్స్ ఆఫ్ జెండర్ అండ్ వర్క్. నెక్స్ట్ డిస్కస్ ద రిలేషన్షిప్ ఆఫ్ జెండర్ అండ్ పవర్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డిసీజెస్ ద ప్రివిజన్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బి ఆప్షన్లో వాట్ ఈస్ ద మేజర్ ఛాలెంజెస్ దట్ కంపల్సరీ టైమ్స్ డ్రాయింగ్ ఆర్ జెండర్ ఐడెంటిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది, ఐడెంటిటీస్ అని ఇవ్వడం జరిగింది. పార్ట్ సి చూసుకున్నట్లయితే మనకి 8 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ ద ఆల్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద సెకండ్ సెక్స్ అని ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇవే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు జెండర్ ఈజ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో జెండర్ ఈజ్ అనేది బయాలజికలా, సైకలాజికలా అనేసి అడగడం జరిగిందనమాట. సో రెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ దీనికి సంబంధించి నా దగ్గర మిస్ అయ్యాయి. సో ఇక్కడ వరకే నా దగ్గర ఉండడం జరిగింది. రిమైనింగ్ ఒక 6 క్వశ్చన్స్ మిస్ అయ్యడం జరిగిందనమాట. సో సేమ్ మోడల్ అయితే అలాగే ఉంటుంది. ఈ దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చదువుకున్నట్టయితే మీకు ఇదే క్వశ్చన్ పేపర్ చదువుకుపోయినా మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఎక్కడైనా ఈ 2 క్వశ్చన్లు ఈ క్వశ్చన్ పేపర్ చదువుకొని పోయినా మ్యాక్సిమం మీరు పాస్ అయిపోయే ఛాన్స్ అయితే 100% నేను మీ చేతిలో పెడుతున్నాను. ఇంకా మీరు చేయవలసింది దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసింది మనకి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే 4 minutes అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.